మోటరోలా వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్. దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ ఫీచర్ వచ్చేసి దీంట్లో మనకు స్టైలస్ పెన్ను. మనకి సామ్సంగ్ ఎస్ సిరీస్లో ఎస్ పెన్ ఎలా ఉంటుందో ఈ మోటరోలా కూడా మనకు స్టైలస్ పెన్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల యూజ్ ఏమంటే మీరు సపోజ్ ఆ ఎస్ పెన్ తీసుకుని ఏదైనా డ్రా చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇంపార్టెంట్ ఏదైనా నోట్స్ ఉంటే నోట్స్ కూడా చేసుకోవచ్చు. మీరు డిస్ప్లే మీద డయాగ్రామ్ వేస్తే మీకు అది ఏ ద్వారా మీకు ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. ఇంకా మనకు ఆ పెన్ ద్వారా మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్ మనకి ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు స్టైలస్ సపోర్ట్ చేస్తుంది. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్ కూడా లేదు ఈ స్టైలస్ పెన్ ఆప్షన్. ఇది మనకు మోటరోలా మనకు ఫస్ట్ టైం లాంచ్ చేసింది ఈ బడ్జెట్లోన. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెచ్ఎస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే. దీంట్లో మనకు 3000 దాకా పీక్ బ్రైట్నెస్ కూడా ఇచ్చినారు. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే అనేది మనకి బాగానే ఉంది. మెయిన్గా మీరు ఒకవేళ ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే డిస్ప్లే బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ L80 700cc సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కూడా మనకి బాగానే ఉంటుంది. సెకండ్ వచ్చేసి 13 MP అల్ట్రావైడ్ కెమెరా. ఇది కూడా ఈ ప్రైస్లోనే ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు, అల్ట్రావైడ్ కెమెరా. ఓవరాల్ దీంట్లో బ్యాక్ సైడ్ రెండు కెమెరా కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఈ బడ్జెట్లో ఇది ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలంటే అంత సపోర్ట్ ఇది, కానీ మీరు జనరల్ యూస్కి అయితే మనకి బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతోపాటు 15 watts దాకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు డీసెంట్గానే ఉన్నాయి. మనకి ఇదే ప్రైస్లోనే వేరే మొబైల్లో 6000 mAh కానీ 6500 mAh ఇంకా మనకు హైయెస్ట్ బ్యాటరీతో వస్తున్నాయి. ఇది మాత్రం మనకు 5000 mAh మాత్రమే వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది కొద్దిగా యావరేజ్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లోన. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు సౌండ్ కంట్రోల్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. దాంతోపాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇవే మనకు ఈ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్లో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 23,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ 1000 రూపాయలు ఇచ్చినారు. మీకు ఓవరాల్ వచ్చేసి 22,000 రూపాయలకి వస్తుంది కార్డ్ ఆఫర్ కలుపుకుంటే. ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి April 23rd ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదంటే ప్రెసెంట్ మనకి 23,000 రూపాయలకి మీరు ఒకవేళ మోటరోలా బ్రాండ్ నుంచే కావాలనుకుంటే మనకు రీసెంట్గానే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ చేసింది. అది మాత్రం ఒక బెస్ట్ ఆప్షనే ఈ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే దాంట్లో ఇంకా మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 7400. దాంట్లో మనకి ఇంకా IP69 రేటింగ్ వస్తుంది. మీరు ఒకవేళ 23,000 రూపాయల్లో మోటరోలా మొబైల్ కావాలనుకుంటే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ తీసుకోండి. ఈ స్టైలస్ మాత్రం తీసుకోద్దండి, అది ఇంకా మనకు బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. లేదు మీకు మోటరోలా కాదు వేరే ఏ బ్రాండ్ అయినా పర్లేదంటే మీకు రియల్మీ P3 Pro కానీ P3 Ultra కానీ మనకి కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే 23,000-24,000 రూపాయలకి వస్తాయి. అవి రెండు కూడా మనకు చాలా మంచి పవర్ఫుల్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇంకా మనకు దాంట్లో బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్ మనకి మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ మాత్రం ఈ 23,000 రూపాయలకి అంత వర్త్ అయితే కాదు. ఎందుకంటే దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్, బ్యాటరీ కూడా మనకు 5000 mAh. అంత ఫీచర్స్ అయితే అంత ఏం లేవు, కానీ ఓవరాల్ చూసి ఒక డీసెంట్ మొబైల్ ఇది ఈ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్. తీసుకుంటే మీరు రియల్మీ P3 Pro కానీ P3 Ultra కానీ లేదంటే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కానీ ఈ 3 మొబైల్ ఏదో ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకుని తీసుకోండి. అవి 3 కూడా ఒక మంచి ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఇంతేగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Free audio post-production by alphonic.com.